ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఉత్సవం చేయకుండా ఆపుకోవడం మంచిది. అలా అనకండి. మీ వల్ల కాదంటున్నారు, అవని గారు రాదు అంటున్నారు. సమస్యకు మరో సమస్య పరిష్కారం ఎలా అవుతుందమ్మగారు? అమ్మా అన్నపూర్ణాదేవి, అవనిని మా అందరి కోసం ఎలాగైనా రప్పించు తల్లి. అదిగో అవని గారు వచ్చారు. నేను ముందే చెప్పానా, అవని చివరి నిమిషంలోనైనా ఖచ్చితంగా వస్తుంది అని. సాక్షాత్తు అమ్మవారే నడిచొస్తున్నట్టుంది. మన కష్టాలను తీర్చే దేవత. అందరం నీ గురించే మాట్లాడుకుంటున్నామమ్మా. అవునమ్మా, నువ్వు రావడంతో పండగకే కళొచ్చింది. ప్రసాదం చేసే దిక్కు లేదని అందరం కంగారు పడిపోయామమ్మా. నిన్న అమ్మవారే పంపించిందమ్మా. అవునమ్మా, నువ్వు లేకుండా అన్నపూర్ణాదేవి తన పండుగను చేయించుకోదు. అత్తామామలు నీ కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడినట్టు అడిగారు. రావడం కుదరదని ఖచ్చితంగా చెప్పావు. మరెలా వచ్చావు? ముక్కుపుడక గురించా? అత్తా, నేనిచ్చిన మాటని నిలబెట్టుకున్నాను. నువ్వు నీ మాట నిలబెట్టుకో. అమ్మ అందరి ముందు మాటిచ్చింది, ఖచ్చితంగా నిలబెట్టుకుంటుంది. అమ్మా, అందరి ముందు అనౌన్స్ చేయమ్మా. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. అత్తయ్య, ముందు శౌర్య విషయం చెప్పండి. ముందు ముక్కుపుడక విషయం చెప్పనివ్వమ్మా. ముందు మనవరాలి విషయం చెప్పండి. నిహారిక కూతురు విషయంలో ఏదో ఆశపడుతుంది కదా, ముందు ఆ విషయమే చెప్పండి, పర్వాలేదు. అందరూ వినండి. ఈ పాప కృష్ణ కూతురు, పేరు శౌర్య, నా ఏకైక మనవరాలు. మొదటి మనవ సంతానం. అందుకే శౌర్య అంటే మా అందరికీ ఇష్టం. మా వంశాచారం మధ్యలో ఆగిపోకుండా భవిష్యత్తులో మా శౌర్యతో ముందుకి కొనసాగించాలి అనుకుంటున్నాం. అందుకు అమ్మవారి కటాక్షంతో పాటు మీ అందరి ఆశీర్వాదం కూడా కావాలి. అత్తయ్య గారు, మీ వారసత్వం అందుకోవాలంటే అమ్మవారికి పూజలు చెయ్యాలి, మన ఇంట్లో దీపం వెలిగించాలి, అమ్మవారి ప్రసాదం చెయ్యాలి. మీ జాతకం అయ్యుండాలి. అందులో శౌర్య ఒక్కటైనా చేయగలదా చెప్పండి? మీరు నోరు ముయ్యండి రాజుగారు. శౌర్య వయసు ఎంతని అప్పుడే అంత భారం వేస్తున్నారు? పెరిగే కొద్దీ నేర్చుకుంటుందిలేండి. నువ్వు పెద్దయ్యావు, మరి నీకు అలాంటి బుద్ధులొచ్చాయా? బావా, నీకు కళ్ళుతో పాటు నోరు కూడా పడిపోయింటే బాగుండేది. మీరు కాసేపు సైలెంట్గా ఉంటారా? శౌర్య విషయం చెప్పడం అయిపోయింది. ఇక ముక్కుపుడక విషయం చెప్తాను. ఈరోజు అవని ప్రసాదం చెయ్యగానే అవనికి ఈ ముక్కుపుడకను బహుమతిగా ఇద్దామనుకుంటున్నాను.
మా ముగ్గురు కోడళ్లలో ముక్కు పొడకను దక్కించుకునే అర్హత మా చిన్న కోడలికి మాత్రమే ఉంది. అందుకే అలాంటి నిర్ణయం తీసుకున్నాం. మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి. తరతరాలుగా మన కుటుంబాన్ని నమ్ముకున్న 16 ఊళ్ళ ప్రజల కోసం ప్రసాదం చేయడానికి నేను ఒప్పుకున్నాను, కానీ ముక్కు పుడక కోసం కాదు. అవని, నువ్వింకేమి మాట్లాడకక్క. నాకు ముక్కు పుడక మీద ఎలాంటి ఆశ లేదు. అవని, అమ్మవారి జాతరలో మన ఊరందరి ముందు అమ్మ చేతుల మీదుగా ముక్కు పుడకను అందుకోవడం నీ అదృష్టం అవుతుంది. కాదనకు. దయచేసి నన్నెవరూ ఇబ్బంది పెట్టద్దు. నా నిర్ణయాన్ని గౌరవించండి. నేను ఏ పూజ చేసినా అది మన కుటుంబ క్షేమం కోసమే. ఏ ప్రసాదం చేసినా అది ఊరందరి కోసమే. ఆహాహాహాహాహాహా. అవని త్యాగగుణం మామూలుది కాదు. అందుకే కదా వేదవతి గారి తర్వాత అవనే ప్రసాదం చేయగలుగుతుంది. అవని, నేను చెప్పవలసింది అక్కడ చెప్పేశాను. అందరి ముందు నేను మంచిదాన్ని అనిపించుకోవడం కోసమో, అందరూ నన్ను పొగడాలనో నేనలా అనలేదు. నేనేదైతే నిర్ణయించుకున్నానో అదే చెప్పాను. ఇంటి దగ్గర ఎన్ని రకాలుగా నచ్చజెప్పి తీసుకొచ్చాను. అన్నిటికీ నువ్వు మౌనంగా ఉండేసరికి ముక్కు పుడకని అత్త నుంచి అందుకోవడానికి సమ్మతించావు అనుకున్నాను. మౌనం అర్ధంగీకారం అని అంటారు. అలా అని ప్రతి సందర్భానికి ఆపాదించుకోకూడదక్కా. ముక్కు పుడక మీద నీకు ఆశ ఉందని ఎవ్వరూ అనుకోరు. ఎందుకంటే నీ గురించి ఊరందరికీ తెలుసు కాబట్టి. ఆ నిహారిక లాంటిది అనుకుంటే అనుకోని, దానివల్ల మనకొచ్చే నష్టమేం లేదు. నేను ఊరి వాళ్ళ గురించో నిహారిక గురించో ఆలోచించలేదు. నా మనసు ఏం చెప్పిందో అది మాత్రమే ఆచరిస్తున్నాను. అవని, నువ్వు అత్త నుంచి అందుకునేది కేవలం ముక్కు పుడక కాదవని, ఎవరికి దక్కని అదృష్టం, అరుదైన గౌరవం, కోటిలో ఒక్కరికి కూడా దొరకని వరం. నువ్వు అర్థం చేసుకోవే. అక్కా, దయచేసి బలవంతం చేయకండి. నువ్వు అదృష్టాన్ని కాలదనుకుంటున్నావు. అందరి సమక్షంలో అమ్మవారి సన్నిధిలో ఆ గౌరవాన్ని అందుకుంటే మా అమ్మ స్థానం నీకు దక్కుతుంది. ఈ రకంగా నువ్వు మన ఇంటికి తిరిగి రావచ్చు. అయ్యో, అర్థం చేసుకోరేంటి? ఆరోగ్యం బాలేని మనిషిని అడ్డం పెట్టుకుని ముక్కు పుడకని ఈ విధంగా అందుకోవడం నాకు ఇష్టం లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.